ఒకప్పుడు భారత్లో ఈ పేరు మార్మోగింది. పాకిస్తాన్కి చెందిన ఈ మహిళ పబ్జీ ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్కి చెందిన సచిన్ మీనా అనే యువకుడిని ప్రేమించింది. తన నలుగురు పిల్లలతో కలిసి 2023లో నేపాల్ మీదుగా అక్రమంగా భారత్లోకి ప్రవేశించింది. అప్పట్లో ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న ఈ పాకిస్తానీ వలసదారురాలు సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తన కుమారుడికి భారత్ అని నామకరణం చేసింది. గ్రేటర్ నోయిడాలోని రబోపురా ప్రాంతంలో జరిగిన నామకరణ వేడుకకు పెద్ద ఎత్తున కుటుంబీకులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హిందూగా మారినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. అయితే తన 6వ కుమారుడి పేరు భాతో మొదలైతే బాగుంటుందని పురోహితులు చెప్పారని, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించి భారత్ అనే పేరును ఖరారు చేశామని చెప్పారు. భారత్ కంటే అందమైన పేరు మరొకటి లేదని, ఈ పేరు దేశ గుర్తింపునకు ప్రతీక అని, ఈ పేరు పెట్టడం నాకు గర్వంగా ఉంది అన్నారు. భారత్ ఆడినప్పుడల్లా విజయం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తానని సీమా చెప్పారు. తాను భారత్లోనే ఉండాలనుకుంటున్నానని, పాకిస్తాన్కి తిరిగి వెళ్లాలనుకోవడం లేదని సీమా హైదర్ మరోసారి స్పష్టం చేశారు.